హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ గోల్డెన్ థ్రెడ్స్. ఈరోజు మనం మంచి వర్క్ శారీస్ చూద్దామండి. అండ్ లేటెస్ట్ కలెక్షన్ ఇది. నేను కట్టుకుంది కూడా అదే శారీ అండి, వర్క్ శారీ, పిటా వర్క్ అండి. ఈ వర్క్ పేరు మొత్తం ఆల్ ఓవర్ సిల్వర్ జరీతోటి వర్క్ వస్తుంది శారీ అంతా. అండ్ పైన అంతా అయితే మొత్తం వస్తుందండి. అండ్ కింద వరకు అయితే మాత్రం ఇట్లా స్కర్ట్ బార్డర్ లాగా నీలెంత్ వరకు వస్తుంది. అండ్ బార్డర్ చూడండి, బార్డర్ అయితే ఇలాగ గ్యాప్ బార్డర్ వచ్చింది. గ్యాప్ బార్డర్లో ఇలా లైన్స్ వచ్చినాయండి. అండ్ పైన కింద వీవింగ్ బార్డర్ వచ్చింది. అండ్ పైన వైపు అయితే మాత్రం ఒక 2 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు. కింద వైపు మాత్రం ఒక 4-5 ఇంచెస్ బార్డర్ వచ్చింది. అండ్ పళ్ళు ఇలా చిట్ పళ్ళు ఇచ్చారు. అండ్ దీనికి బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి. మంచి ఎల్లో షేడ్ తోటి వచ్చింది, మెంతి ఎల్లో. ఈ షేడ్ తోటి కింద బార్డర్ అయితే సేమ్ శారీలో ఉన్న బార్డరే వచ్చింది, కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. ఈ శారీస్ ప్రైస్ వచ్చి ఒక నిమిషం అండి, నేను కట్టుకున్న శారీ కూడా సేమ్ రెడ్. దీంట్లో డబుల్ పీసెస్ కూడా ఉన్నాయండి అవైలబుల్గా. ఈ శారీ ప్రైస్ వచ్చి 5000 పడుతుందండి. అండ్ సేమ్ కలరేనండి, జస్ట్ ఇంకందుకని నేను ఓపెన్ కూడా చేయట్లేదు. వేరే కలర్స్ ఓపెన్ చేద్దాము. దీంట్లో డబుల్ పీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. 5000 పడుతుంది ప్రైస్. నెక్స్ట్ మంచి మెహందీ ఎల్లో, మెంతి ఎల్లో కూడా కాదు, మెంతి ఎల్లోనే అనుకోండి. కలర్ చాలా బాగుందండి. ఎక్కువ హల్దీ ఫంక్షన్కి అయితే చాలా యూజ్ ఉంటుంది. పిటా వర్క్ అండి, చాలా నైస్గా ఉంది. వర్క్ అయితే చాలా బాగుంది. దగ్గరగా చూడండి, చాలా నీట్గా ఉంది ఫినిషింగ్. అది కూడా పిటా వర్క్ అంటారు. అండ్ సేమ్ డిజైన్. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ దీనికి మెహందీ గ్రీన్ ఇచ్చారండి కాంబినేషన్. ఇలా వస్తుందండి. 5000 పడుతుందండి. శారీ హైట్ ఒకసారి చెక్ చేద్దాము. శారీ హైట్ 46 ఇంచెస్ ఉందండి. శారీ హైట్ చాలా లైట్ వెయిట్ ఉందండి. ఈ క్లాత్ వచ్చి క్రేప్ అండి, క్రేప్ క్లాత్ వస్తుంది. నార్మల్ వాష్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్, తర్వాత నుంచి నార్మల్ వాష్ చేసుకోవచ్చు అండి. జస్ట్ క్రేప్ కూడా కాదేమో, క్రేప్ అండ్ పేపర్ సిల్క్ మిక్సింగ్ అయితే ఎలా ఉంటుందో మనకు అలా ఉందండి. అండ్ నెక్స్ట్ మంచి రాణి పింక్. కలర్స్ అన్నీ మంచి కలర్స్ అండి, చాలా బాగున్నాయి, బ్రైట్ కలర్స్. శారీ అంతా ఇలా వర్క్ వచ్చింది, సేమ్ డిజైన్. అండ్ పళ్ళు ఇలా వచ్చింది. అండ్ బ్లౌజ్ ఎల్లో వచ్చిందండి. మంచి కలర్ కాంబినేషన్, చాలా బాగుందండి. 5000 పడుతుందండి. సేమ్ హైట్ అండి, అన్నీ 46 ఇంచెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మంచి లావెండర్ వచ్చేసింది. లైట్ లావెండర్ కాదండి, లావెండర్లోనే బ్రైట్ లావెండర్ అనుకోవచ్చు. మంచి లావెండర్ కలర్ వచ్చింది. ఇది కూడా కలర్ చాలా బాగుందండి. అండ్ ఈ శారీస్ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. ఇలా పిటా వర్క్ రావటం, ఈ రేంజ్లో రావటం, అండ్ మంచి ఫంక్షన్ వేర్ లాగా ఉన్నాయండి ఈ శారీస్ అన్నీ. అంటే ఈ 5000 రేంజ్కి మంచి ఫంక్షన్స్కి కట్టుకొని వెళ్ళిపోయేటట్లు ఉన్నాయి. గ్రాండ్గా ఉంది. అండ్ క్లాత్ ఫీల్ కూడా చాలా బాగుంది. అండ్ ట్రాన్స్పరెన్సీ లేదు. సింగిల్ లేయర్ మీద పెట్టానండి నా హ్యాండ్, ట్రాన్స్పరెన్సీ కూడా లేదు. అండ్ బ్లౌజ్ ఇందులోనే మంచి డార్క్ గ్రేప్ వైన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది. అండ్ హ్యాండ్స్కి అయితే ఇలా బార్డర్ వచ్చిందండి. కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుందండి. 5000 పడుతుందండి. అండ్ నెక్స్ట్ కలర్ మెహందీ గ్రీన్ వచ్చింది. మెహందీ గ్రీన్కి కాంబినేషన్ ఎల్లో ఇచ్చారు. ఈ కలర్ మీద కూడా వర్క్ బాగా ఎలివేట్ అవుతుందండి. కలర్ అంటే శారీ డార్క్ కలర్ అయ్యేకి వర్క్ కలర్ కూడా ఎలివేట్ అవుతుంది. కొత్తగా ఉందండి ఈ కలర్ అయితే. అండ్ బ్లౌజ్ మంచి ఎల్లో వచ్చిందండి, ఎల్లో షేడ్ వచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా 5000 అండి ఈ శారీ కూడా. అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్ అండి, ఈ డిజైన్లో ఈ కలరే లాస్ట్. మంచి రాయల్ బ్లూ కలర్కి పింక్ షేడ్ వచ్చిందండి బ్లౌజ్. సేమ్ డిజైన్ అండి,
అందుకే బోర్ కొట్టేస్తుంది నేను ఎక్కువ చెప్తే. సేమ్ డిజైన్ కాబట్టి కలర్స్ ఒకటే మారినాయి అండ్ కాంట్రాస్ట్ బ్లౌజులు మారినాయి, అదొకటే చెక్ చేసుకోండి. డిజైన్ అంతా సేమ్ పిటా వర్క్ వచ్చింది అండ్ సేమ్ పైన వచ్చి 1.5 ఇంచ్ బార్డర్, కింద వచ్చి ఒక 5 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు. గ్యాప్ బార్డర్ లాగా వచ్చి లైన్స్ వచ్చినాయి బార్డర్లో. అండ్ శారీ అంతా ఇలా జాల్ డిజైన్ వచ్చింది. అండ్ స్కర్ట్ బార్డర్లో ఒకసారి చెక్ చేయండి, కింద మాత్రం జాల్ డిజైన్ వచ్చింది, పైన వచ్చి బుటీస్ వచ్చినాయి అండి. అండ్ పళ్ళు నథింగ్ అండి, పళ్ళు చిట్ పళ్ళు వచ్చింది జస్ట్ చిన్నది. అండ్ బ్లౌజ్ ఇదైతే టమాటా పింక్ వచ్చిందండి బ్లౌజు. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఈ డిజైన్లో ఇంతవరకు కలర్స్ ఉన్నాయండి. ఇది క్లాత్ మీకు ఎలా ఉందంటే జస్ట్ పేపర్ సిల్క్ కానీ క్రేప్ కానీ మిక్సింగ్ అయితే ఎలా ఉందో అలా ఉందండి. అంటే ఫాలింగ్ కూడా చాలా బాగుంది, ఫాలింగ్ ఉంది, ఫ్లెక్సిబుల్ ఉంది అండ్ ట్రాన్స్పరెన్సీ లేదు. అండ్ మనకి ఎలా కావాలంటే అలాగా నిలబడేటట్లు ఉంది క్లాత్, అంటే అట్లా వేసుకుంటే అట్లా నిలబడేటట్లు కదలకుండా ఉండేటట్లు ఉంది. ఫీల్ అయితే చాలా బాగుందండి. అండ్ నెక్స్ట్ వన్ అండి, బాగా ట్రెండింగ్లో ఉన్న క్రషింగ్ క్లాత్ అండి. ఇది చాలామంది అడిగారండి, లాస్ట్ టైం చాలాసార్లు తెప్పించాను, బట్ నేను వీడియోలో చూపించే లోపే చాలా వరకు సేల్ అయిపోతున్నాయి. సో ఈసారి చాలా ఎక్కువ క్వాంటిటీలో తెప్పించానండి. క్రషింగ్ అండి, జస్ట్ శారీ అంతా కలిపి కూడా ఒక 100 గ్రామ్స్ కూడా ఉండదేమోనండి. శారీ వెయిట్ అంతా కలిపి కూడా 100 గ్రామ్స్ కూడా ఉండకపోవచ్చు అండి. అంత లైట్ వెయిట్ ఉంది, అంత కంఫర్ట్ ఉంటుంది ఈ శారీ. అండ్ క్లాత్ కూడా మెత్తగా స్మూత్గా సాఫ్ట్గా ఉంది అండ్ క్లాత్ గుచ్చుకోవటం అది ఉండదు. అండ్ నెక్స్ట్ దీని స్పెషల్ ఏంటంటే పిటా వర్క్ అండి. సేమ్ ఇప్పుడు పిటా వర్క్ చాలా ఫ్యాషన్ అండి. అండ్ దీనికి కూడా పిటా వర్క్ వచ్చింది, ఇట్లా స్కాలప్ వచ్చింది, బార్డర్లో మంచి స్కాలప్ ఇచ్చారు. ఆ వర్క్ డిజైన్ దగ్గరగా చూడండి, చాలా బాగుందండి. అండ్ నెక్స్ట్ ఈ స్కాలప్ పైన ఒక పెద్ద బంచ్ లాగా ఇచ్చారు అండ్ అక్కడక్కడ చిన్న బుటీస్ లాగా వచ్చినాయి. మొత్తం పిటా వర్కే, మొత్తం హ్యాండ్ వర్క్ ఏనండి ఇదంతా. అండ్ పైన వైపు కూడా మనకి ఫ్రంట్ ఇలా వస్తుందండి, పైన వైపు కూడా వర్క్ వచ్చింది. అండ్ పళ్ళు కూడా బార్డర్ ఎడ్జ్లో మొత్తం ఇలాగా స్కాలప్ వచ్చేసింది. అండ్ శారీ అంతా మనకి బుటీస్ వచ్చినాయి. అండ్ కలర్ అయితే మనకి రస్ట్ కలర్ అండి, రస్ట్ ఆరెంజ్ అనొచ్చు, రస్ట్ రెడ్ అనొచ్చు, మెరూన్ అనుకోండి, మెరూన్ రెడ్. అండ్ బ్లౌజ్ చూద్దామండి. బ్లౌజ్ అయితే మనకి బ్లౌజ్ అంతా ఇట్లాగా చిన్న బుటీస్, శారీలో ఏ బుటీస్ అయితే క్యారీ అయినాయో సేమ్ అదే బుటీస్ ఇచ్చారు. స్కాలప్ బార్డర్ లేదండి, ఓన్లీ బుటీసే క్యారీ అయ్యి ఇలా వచ్చింది. చాలా లైట్ వెయిట్, వాషబుల్ అండి అండ్ ఫ్లెక్సిబుల్ అండ్ ట్రాన్స్పరెన్సీ లేదు. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చి 4500 అండి. ఫస్ట్ టైం అండి ఈ వర్క్ రావటం, చాలా బాగుంది. హైట్ కూడా చెక్ చేద్దాం ఒకసారి. ఈ వర్క్ వచ్చిన దగ్గర అయితే కొంచెం తక్కువ వస్తుందండి. మనం దోపుకునే దగ్గర మనం స్టార్టింగ్ కట్ చెంగులో మాత్రం హైట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వర్క్ వచ్చింది కాబట్టి ఇక్కడ కొంచెం క్లాత్ కట్ అవుతుంది. ఆ వర్క్ ఎక్కడ వస్తుంది అంటే జస్ట్ ఇక్కడ నుంచి వస్తుంది కాబట్టి మనకి హైట్ ప్రాబ్లం ఏమి ఉండదండి. దీన్నే మెజర్ చేసి చెప్తున్నాను నేను. 46 ఇంచెస్ ఉందండి. అండ్ నెక్స్ట్ ఈ కలర్ పీకాక్ అండి, పీకాక్ బ్లూ, డార్క్ పీకాక్ బ్లూ వచ్చింది. కలర్స్ కొంచెం కొత్తగా అనిపించినాయి అండి. శారీ అయితే పేపర్ వేసుకున్నట్టు ఉందండి, అంత ఫీల్ బాగుంది, చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంది, హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ టైం ఒక్కటే డ్రై వాష్, తర్వాత నుంచి నార్మల్ షాంపూ వాష్ చేసేసుకోవచ్చు. క్లాత్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది, మనకి ఎలా చెప్తే అలా వెంటది అన్నట్టుందండి. క్లాత్ అయితే చాలా ఫ్లెక్సిబుల్గా హ్యాపీగా ఉంది క్లాత్. అండ్ పీకాక్ బ్లూ అండి, డార్క్ పీకాక్ బ్లూ అనొచ్చు. అండ్ పళ్ళు అండి, ఇది రిచ్ లుక్లో ఉందండి శారీ అంతా ఈ వర్క్ వల్ల. అండ్ బ్లౌజ్కి అయితే ఇలా బుటీస్ వచ్చినాయండి. ఇంకా మనకి ఓపుకుంటే ఈ బ్లౌజ్ కూడా ఇలాగ స్కాల్ప్ కనుక చేయించుకుంటే హ్యాండ్స్కి చాలా లుక్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇలా వచ్చిందండి కలర్ కాంబినేషన్. ఓన్లీ జస్ట్ 4 కలర్సే ఉన్నాయి వీటిలో. అండ్ డార్క్ వైన్ కలర్, కొంచెం యంగ్స్టర్స్కి, కాలేజ్ గోయింగ్ వాళ్ళకి, అందరికి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగుంటుంది. బట్ ఈ శారీస్ యంగ్స్టర్స్ కూడా కట్టుకోవడానికి బాగుంటాయండి. అంత లైట్ వెయిట్ ఉంది. కలర్ చూడండి ఎంత బాగుందో, డార్క్ గ్రేప్ వైన్ కలర్.
జస్ట్ ఇలా ఫ్లెక్సిబుల్గా ఉంది. అండ్ పళ్ళు ఇలా వచ్చిందండి. అండ్ బ్లౌజ్ 4500 పడుతుందండి. ఇందాక మనం చూసిన ఒకటి పీకాక్ బ్లూ అన్నాను, ఇది పీకాక్ గ్రీన్ అనాలి. అన్ని కలర్స్ డార్క్ కలర్సే, బట్ డిఫరెంట్ కలర్స్. చాలా బాగుందండి. ఈ వర్క్ చాలా హైలైట్ అయింది ఈ శారీస్ మీద. ఈ కలర్ కూడా చాలా బాగుందండి. ఈ కలర్ మీద కూడా ఈ వర్క్ చాలా ఎలివేట్ అవుతా ఉంది. ఇలా వచ్చిందండి. కలర్ చాలా బ్రైట్గా ఉంది. ఇలా వచ్చింది. అండ్ పళ్ళు ఇలా వచ్చిందండి. అండ్ బ్లౌజ్ 4500 పడుతుందండి. హైట్ అన్నీ సేమేనండి. 46 ఇంచెస్ ఉన్నాయి. ఫార్టీ 46 ఇంచెస్ దాకా ఉన్నాయండి. ఈ శారీస్లో ఇంతవరకు ఉన్నాయండి కలర్స్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.